దాడి చేయమనుందా? రామరాజ్యం అంటేనే అది అద్భుతం. అవునా? దాడి చేయమనుందా? రామరాజ్య స్థాపన కోసం నువ్వు హింసతో మొదలు పెట్టావా? పేరేమో రామరాజ్యమా, నువ్వు చేసేదేమో ఇదే. కానీ అంత వసూళ్ళు ఇది మొత్తం డబ్బు వసూళ్ల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నమే తప్ప అంతకు మించి ఏమీ లేదు. నిజంగా రామరాజ్యంలో ఆ సైనికులు ధర్మబద్ధులే అయితే ఎందుకు పారిపోయారు? వీడు ఎందుకు జైలుకి వెళ్ళాడు? అంతే. రామరాజ్యంలో ఇటువంటివి ఉంటాయా? కాబట్టి త్రేతాయుగంలో ఉన్న రామరాజ్యాన్ని ఇక్కడ నువ్వు స్థాపించేంత గొప్పవాడివి కాదు కదా. ఆ ఆంజనేయుడి యొక్క వన పరివారంలో, వానర పరివారంలో, వన సమూహంలో ఆయన చేసిన ప్రయత్నంలో ఉన్న ఒక కోతి జాతికి చెందిన కోతి పిల్లవి కూడా కాదు నువ్వు రామరాజ్యం స్థాపిస్తావా? ఏంటంటే ఎలివేట్ అవ్వాలి, హైలైట్ అవ్వాలి. అది పాజిటివ్తో కాదు. 100 మందికి అన్నదానం చేస్తే టీవీలో ఒక్కసారి చూపిస్తారు. అదే ఒక అమ్మాయి బయటలాగు 24 గంటలు అదే ఉంటుంది టీవీలో. సమస్య లేదు, యారో మార్కేసి మరి చూపిస్తారు 24 గంటలు అదే ఉంటుంది. కాబట్టి లెట్ us will go in negative. సో KGF Part 3 came into the వీర రాఘవ రెడ్డి. అంతకు మించి ఏం చచ్చింది.